అందరూ ఇట్లా ఒక్కసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ఎత్తిరా? కళ్ళు మూసుకోండి అట్లా. థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. వి లవ్ యూ జీసస్ అని చెప్పండి. మంచి దేవా, నాకు మంచి VBS ఇచ్చినందుకు వందనాలు. నాతో మాట్లాడండి, నన్ను ముట్టండి. మీకు ఈ పడవ సార్, నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. కళ్ళు మూసుకొని చెప్పాలా? నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. కళ్ళు మూసుకొని నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి, అవునాయన నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా యెహోవాకే, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితి, కంటి పాప వాళ్ళే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వాళ్ళే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్, ఆరాధనా, రెండు చేతులు పైకెత్తండి. ఎలోహీం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షడాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అడోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా. తండ్రి మీకే వందనాలు, మీకే స్తోత్రము, మీరే మా దేవుడు. ఎల్ షడాయ్ మీకే ఆరాధన, అడోనాయ్ మీకే ఆరాధన, యెహోవా షాలేం మీకే ఆరాధన, యెహోవా సిద్కిని మీకే ఆరాధన, యెహోవా జైరా మీకే ఆరాధన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకే ఆరాధన, అల్ఫా ఒమేగా మీకే ఆరాధన, మా సృష్టికర్త మీకే ఆరాధన, మా రక్షకుడా మీకే ఆరాధన. యేసయ్యా మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కోసం చనిపోయి రక్తం కార్చి పాతి పెట్టబడి తిరిగి లేచి మాకు రక్షణ ఇచ్చిన దేవా మీకే వందనాలు, మీకే స్తోత్రం అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, అట్లా కూర్చోండి. నేను మీకు ఒక ఫ్రెండ్ పరిచయం చేస్తున్నా కదా. ఒక ఫ్రెండ్ పేరు ఏంటంటే ఆమె పేరు ఒక లూయిస్ అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఈ ఫ్రెండ్ పరిచయం అయింది. ఆమె స్టోరీ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. ఈ స్టోరీ పేరే ఏంటంటే లూయిస్ ప్రేయర్. ఏంటి? లూయిస్ ప్రేయర్. అయితే ఈ చిన్న పాప లూయిస్
ఆమె పాపము పేద కుటుంబంలో పుట్టింది. కానీ ఇలాగనే మీలాగనే ఒక VBS లో సండే స్కూల్లో ఆమె యేసుని అంగీకరించింది. ఆ టీచర్ చెప్పింది, ఏ పిల్లలు నీకు తెలుసా, మనం అందరం పాపంలో పుట్టినాము, మనం మంచులం కాదు, మనం ఎప్పుడు చెడ్డ పనులు గలీజ్ పనులు చేస్తూ ఉంటాము. బైబిల్ ఏముందంటే ఏ భేదం లేదు, అందరం పాపం చేసాము, మరి మనం నరకానికి వెళ్తాము, మనము అందరము దేవుడి నుంచి దూరం అయిపోతాము. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, నువ్వంటే చాలా ఇష్టం దేవుడికి, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించి నీ కోసము ఆయన ఒక మార్గము సృష్టించాడు. అదే తండ్రి యేసయ్యను పంపించాడు. యేసయ్య నీకోసం ఈ లోకానికి వచ్చి నీకోసమైనా చనిపోయి తిరిగి లేచి జీవిస్తున్న దేవుడు. ఆయనని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అవుతారు. మీ పాపం క్షమించబడుతుంది అన్నప్పుడు లూయిస్ ఏం చేసిందంటే, అవునా నిజంగా యేసయ్య నా హృదయాలకు వస్తే నా చెడ్డ పనులన్నీ పోతాయా, నా గలీజ్ పనులన్నీ పోతాయా, నేను పరలోకానికి పోతానా, నేను మంచిగా అవుతాను అంటే అప్పుడు టీచర్ ఎస్ యేసయ్య నీ హృదయంలోకి వచ్చి నీ పాపం అంతా తీసేస్తున్నప్పుడు ఆ రోజు లూయిస్ ఏం చేసిందంటే కళ్ళు మూసుకొని, యేసయ్య నేను కూడా పాపిని, నా హృదయంలోకి రండి యేసయ్య, నా పాపం అంతా నీ రక్తంలో కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి, నేను నమ్ముతున్నాను యేసయ్య, నువ్వు నా కోసం చనిపోయి తిరిగి లేచి వేసానేసి ఆమె ప్రార్థన చేసింది. ఆ రోజు ఆమెకి ఎక్కడ లేని సంతోషం అనిపించింది. యేసయ్య నా హృదయంలోకి వచ్చాడు, నా పాపం తీసేస్తాడు, నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నానని ఆమెకి చాలా సంతోషం అనిపించింది అనమాట. పిల్లలు మీరు కూడా అడిగితే యేసు ప్రభు మీకు కూడా ఆ యొక్క మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన పేద కుటుంబం పుట్టింది కాబట్టి పాపము ఆమెకి సరైన బట్టలు లేవు, షూస్ లేదు, స్కూల్కి పోయేటప్పుడు సండే స్కూల్కి VBS కి పోయేటప్పుడు పాపము అందరు ఫ్రెండ్స్ అందరూ చూసి, ఏ లూయిస్ నీ ఫ్రాక్ చిరిగిపోయింది, అగో చూడవా నీ షూస్ చిరిగిపోయింది, నీ షూలకి కేలు బయటకు వచ్చింది, ఎలక బయటకు వచ్చిందని పాపం ఆమెను ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. పాపం లూయిస్ బాధపడి ఎప్పుడు ఏమనకపోతున్నారు. మమ్మీ డాడీ దగ్గరికి పోయి, మమ్మీ సారీ మమ్మీ, అందరు నన్ను ఏడిపిస్తున్నారు మమ్మీ, అందరూ అగో నీ డ్రెస్ బాగలేదు, నీ షూస్ బాగలేదు అని తెలుసు, నాకు షూస్ డ్రెస్ కొనేవా అనేసి అడిగేద్దాం అన్నమాట. పిల్లలు ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే, ఎవరైనా బాగలేకపోతే, ఎవరన్నా ఇక పాపము కష్టాల్లో బాధలుంటే, ఎవరైనా బట్టలు కానీ వారి అవసరం కానీ సరిగా లేకపోతే వాళ్ళని ఏడిపించడం మంచి పనా కాదు కదా. ఎవరైతే ఆ విధంగా చేస్తారో సృష్టికర్తను అవమానం చేసినట్టు, మన దేవుణ్ణి అవమానం చేసినట్టు, దేవుని ఇన్సల్ట్ చేసినట్టు, మన దేవుడు సృష్టికర్తని ఇన్సల్ట్ చేసినట్టు దేవుడు చాలా బాధపడతాడు. పేదవాళ్ళని మరి ఎవరైతే దిక్కులేని వాళ్ళని, ఎవరికైతే సరిగా లేదు, రే చూడరా నువ్వు ఎట్లును, నీ ముఖం చూడరా, నీ ముక్కు చూడరా, నీ జుట్టు చూడరా, నీ అవసరం చూడరా, నీ బట్టలు చూడరా అని కొంతమంది అసహించుకుంటాం, ఇతరులను తిడుతాం, ఇతరులని గలీజ్ గా మాట్లాడతాం. అట్లా చేసే వాళ్ళకి దేవుడు దీవెనలు ఇవ్వడు, మనకు బ్లెస్సింగ్స్ ఉండవు, మంచి సరిగా చదువు ఉండదు, సరిగా డబ్బు ఉండదు, సరిగా ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. దేవుడు వాళ్ళకి అన్ని వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉండవు, అన్ని శాపాలే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలా, మనుషుల్ని ప్రేమించాలి. ఏం చేయాలా, ఎట్లున్నా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఇలాంటి వాళ్ళైనా ప్రేమించాలి. ఎందుకంటే నిన్ను తయారు చేసిన దేవుడు, మీ ఫ్రెండ్ తయారు చేసిన దేవుడు, ఈ లోకానంతా తయారు చేసిన దేవుడు ఒక్కడే. కాబట్టి మనము ఒక ఫ్రెండ్ ఒక మనిషిని చూసినప్పుడు యేసయ్యని దేవుడిని చూడాలన్నమాట. ఈ పాప ఏడుస్తూ చెప్తే డాడీ మమ్మీ అన్నారు, ఏ లూయిస్ మాకు ఈ మంత్ జీతం రాదు, క్రిస్మస్ కి వస్తాయి, కొన్ని మంత్స్ నువ్వు వెయిట్ చేయాలా, సారీ ఏమనుకోకు, ప్రే చేయి అన్నప్పుడు లూయిస్ ఏమన్నాడంటే, సరే డాడీ నో ప్రాబ్లం, నేను ప్రే చేస్తా అనేసి ఆమె ప్రార్థన చేసింది. పిల్లలు అదే మన మమ్మీ డాడీని ఏమైనా అడిగినాం అనుకో, మమ్మీ డాడీ ఇవ్వకపోతే చాలాసార్లు పిల్లలు ఎక్కువ ఏం చేస్తారు, నాకు ఇస్తావా వస్తావా, నాకు కావాలది, వాడికి ఉన్నది, వీడికున్నది, చెల్లెకుంది, అక్కకుంది, నాకు ఇది కావాలా అది కావాలా, నాకు ఇవ్వు అంటే మమ్మీ డాడీ పాపం ఏడుకలు తెస్తారు. అప్పులు సప్పులు చేసి మమ్మీ డాడీ కొనుక్కొని తెచ్చుకొని ఆడికలు తీసుకొచ్చి ఈడికలు తీసుకొచ్చి ఏదో చేస్తుంటారు. మీకు మళ్ళీ 2 రోజులు దాన్ని పాడు చేస్తుంటారు. పిల్లల తల్లిదండ్రులు మనం అర్థం చేసుకోవాలా. వాళ్ళు నో అన్నప్పుడు నో, సరే మమ్మీ డాడీ కష్టాలు ఉన్నాయి కదా అని అనుకోవాలి. అయితే లూయిస్ ప్రార్థన చేసింది, యేసయ్య నేను సండే స్కూల్కి వెళ్ళాను, VBS కి వెళ్ళాను, అక్కడ చెప్పారు మరి అడుగుడు ఇవ్వబడును అని చెప్పారు కదా, మరి నేను అడుగుతున్నాను, నేను నీ బిడ్డను కదా, నువ్వు నా హృదయంలో ఉన్నావు కదా, నేను అడుగుతున్నా యేసయ్య ప్లీజ్ యేసయ్య నాకు ఒక పేర్ షూస్ కావాలా, ఒక పేర్ డ్రెస్ కావాలా, ఎట్లయినా నెక్స్ట్ సండే నాకు ఇచ్చేసేయి అని చెప్పింది అనమాట. చెప్పి థ్యాంక్ యూ జీసస్ అన్నది. ఏమన్నది ఆమెకి ఎందుకు, ఆమె హార్ట్ లో యేసయ్య ఎస్ అన్నాడు అనమాట. ఆమె థ్యాంక్ యూ చెప్పేసింది. మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి, మమ్మీ డాడీ యేసయ్య నాకు ఎస్ చెప్పిండు, నెక్స్ట్ సండేలో కూడా నాకు డ్రెస్ ఇస్తాడంట, నాకు మంచి షూస్ ఇస్తాడంట ఒకటి అంటే, వాళ్ళ మమ్మీ డాడీ షాక్. నెక్స్ట్ సండేలో కూడా ఇంటికి వస్తే పైసలు వాళ్ళకి తెలుసు, వాళ్ళ పరిస్థితి అసలు రావని. ఆమె అయితే అందరు చెప్పింది, ఆ పక్కన ఆంటీ జాయిస్ అండి మీకు సంగతి తెలుసా, మరి యేసయ్య నాకు ఒక డ్రెస్ ఒక షూస్ ఇస్తా అన్నాడు,
నెక్స్ట్ సండేలో పట్టాని వాళ్ళకి ఇద్దరు పాపలు వాళ్ళకు కూడా చెప్పేసింది, ఫ్రెండ్స్ చెప్పేసింది, సండే అందరూ చెప్పేసింది. అందరు షాక్ అయ్యారు. ఓ వెరీ గుడ్ అన్నారు, కానీ షాక్ అయ్యారు. ఇంత పేద పాప నెక్స్ట్ సండేలో పట్టు 7 కిలో వస్తాయి. ఆయన మేము ప్రార్థన చేసింది, రోజు ప్రార్థన చేసేది, రోజు ప్రార్థన చేసి నిద్రపోయేది. కానీ మమ్మీ డాడీ నిద్ర ఉండబోతుండే. ఈమె రోజు ప్రార్థన చేస్తుంది, అడుగుతుంది 7 కిలో వస్తాయి. పైసలు అనేసి టెన్షన్ ఉండే. ఈమె మాత్రం చాలా నమ్మకంతో విశ్వాసంతో ఏం చేసేది, మంచిగా ప్రశాంతంగా నిద్రపోయేది. థ్యాంక్ యూ జీసస్ రోజు ప్రార్థన చేసేది. అట్లా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వచ్చింది. సాటర్డే కూడా ప్రార్థన చేసింది, మంచి చక్కగా నిద్రపోయింది. చూడండి, ఆమె రోజు ప్రార్థన చేయడము, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడము. సండే పాపము వాళ్ళ మమ్మీ డాడీ బాగా చాలా టెన్షన్ అండి. ఎవరు తలుపుకోలేదు. ఆ పక్కింటి ఆంటీ చాయిస్ అంటే మీరు అరవకండి, లూయిస్ పడుకుని లేచిందంటే బట్టలు అడుగుతుంది, షూస్ అడుగుతుంది అంటే లూయిస్ ఒక సర్ప్రైజ్ ఉంది అనేసి పిలిచిందన్నమాట. ఏంటంటే నేను నిన్న సాయంత్రం మా ఇద్దరు పిల్లల్ని షాపింగ్ తీసుకువెళ్ళా, ఒక్కొక్క పిల్లలకి ఒక డ్రెస్, ఒక షూస్ కొన్నా, షర్ట్ పేరు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అది పడతలేదు కాబట్టి మా పిల్లలు అన్నారు ఈమెకి లూయిస్ ఇచ్చేదమన్నారు. అందుకని తీసుకొచ్చి మనగానే వీళ్ళ మమ్మీ డాడీ షాక్ అయిపోయారు. అవునా, అరే అయితే లూయిస్ ఫేట్, ఆమె విశ్వాసం చాలా గట్టిదే. ఏ లూయిస్ రా అని చెప్పి పిలిచి ఆ లూయిస్ కి ఆ ప్యాకెట్స్ ఇస్తే ఆ ప్యాకెట్ నుంచి డ్రెస్సులు, తర్వాత షూస్ తీసుకుంది. జీసస్, నేను 1 pair of షూ అడితే 2 pair of షూ ఇచ్చావు, 1 pair of డ్రెస్ అడితే 2 pair of డ్రెస్ ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని ఆ రోజు ఆమె చాలా సంతోషపడ్డది. సంతోషపడి ఆ స్కూల్ కి, ఆ సండే స్కూల్ కి చక్కని డ్రెస్సింగ్ చేసుకుని వెళ్ళింది అనమాట. చూసారా పిల్లలు, ఈమె విశ్వాసం చాలా గ్రేట్. మనం కూడా యేసుని అడగాలి. ఆయన మన సృష్టికర్త. చాలా మటుకు అందరినీ సతాయిస్తాం, కానీ యేసుని కూడా సతాయించాలి అప్పుడప్పుడు. మీకు అవసరమైంది ఖచ్చితంగా ఇస్తాడు. మీ వృద్ధుల్లో యేసే ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు. కళ్ళు మూసుకోండి ఒకసారి, కళ్ళు మూసుకొని చెప్పండి, యేసయ్యా నేను కూడా పాపినే, నువ్వు నా కోసం చనిపోయి తిరిగి లేచావు, నా వృద్ధులు రండి యేసయ్యా, నా గలీజ్ పనులన్నీ నీ రక్తంలో కడగండి యేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోండి యేసయ్యా. నేను కూడా లూయిస్ లాగా నీ మీద నమ్మకం పెడతా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎవరిని నేను బాధ పెట్టా, మా అమ్మ నేను బాధ పెట్టా, ఎవరిని బాధ పెట్టా, నిన్నే అడుగుతాను యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా నన్ను క్షమించండి. నేను కూడా అన్ని విషయాల్లో నీ మీద ఆధారపడతా. లూయిస్ లాంటి మనసు నాకు దయచేయండి. ఎవరిని నేను ఎగతాళి చేయను, నాకు సాయం దయచేయండి యేసు నామములో, ఆమేన్. వావ్. సో మీరు నిజంగా ప్రార్థన చేస్తే యేసే మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇష్టమేనా మీకు? అయితే ఇంకొక ఫ్రెండ్ నేను పరిచయం చేస్తాను కదా, ఆ ఫ్రెండ్ పేరు ఏంటి? ఫ్రాగీ. ఏం పేరు? ఆయన చైనా నుంచి వచ్చాడు. ఆయన మీతో మాట్లాడతాడంట, ఎవరు భయపడద్దు, ఓకే? చాలా మంచి ఫ్రెండ్ ఆయన. ఏ ఫ్రాగీ, మా పిల్లలందరూ చూస్తారు. హలో, హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా? మై నేమ్ ఈస్ ఫ్రాగీ, ఐఎమ్ ఫ్రమ్ చైనా. మీరు? వీళ్ళందరూ ఫ్రమ్ సూరారం. ఓ సూదులా? సూదులు కాదు, సూరారం. ఓ సుర్రు అనే రసమా? అరే ఏ సూరారం సురకల? అది కాదు. నీవేం మాట్లాడుతున్నావు ఫ్రాగీ? ఎస్, మై నేమ్ ఈస్ ఫ్రాగీ, ఐఎమ్ ఫ్రమ్ చైనా. బెక 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 ఏంట్రా? నా కడుపులో పురుగులు ఉంటాయన్నా, ఆకలిస్తుంది. ఆకలిస్తుందా? ఏం తింటున్నావు? అది అన్నయ్య, మంచిగా దోమలు, ఈగలు, తూనీగలు తింటాను. అవి తింటావా? నాకు అవి ఇష్టం కదా. సరే, నువ్వు చైనాలో ఉన్నావు కదా, ఎందుకు వచ్చినావు ఇండియాకి? అన్నయ్య, చైనాలో ఫ్రాగ్స్ ని తినేస్తున్నారు అన్నయ్య. అవునా? మా ఫ్యామిలీని అంతా తినేసారు, మా ఆవిడని కూడా తినేసారు. అయ్యయ్యో, పారిపోయి వచ్చేసాను అన్నయ్య. అయ్యయ్యో, మీ ఆవిడ పరిస్థితి చాలా దారుణం. అయితే ఎందుకురా? ఫ్రాగ్స్ అంత టేస్టీగా ఉంటాయా? నన్ను తింటావా ఏంటి? నేను తినాను కానీ ఫ్రాగీ, మరి అక్కడ నీకు మంచిగా పురుగులు గిరుగులు దొరుకుతాయా?
అక్కడ పురుగులు దొరుకుతాయి కానీ అవి కూడా తినేస్తారు మనుషులు. నాకు ఫుడ్ లేదు ఏం లేదు. ఇండియాలో ఫ్రాక్స్ అంటే భయపడతారు. బెకబెక ఈగలు దోమలు చాలా ఉంటాయి. బెకబెక తూనీగలు ఎక్కువ ఉంటాయి, చీమలు ఉంటాయి. బాగా ఎంజాయ్ చేస్తున్నా. అవునా? నేను చీమల బిర్యానీ, దోమల ఫ్రై, ఈగల కర్రీ తింటున్నాను. అయ్యో, క్రిస్మస్ కి కేకులు కూడా చేసుకున్నాను దోమలు ఈగలతో. ఫ్రాగి ఏం చెప్తున్నా? వీళ్ళందరూ చచ్చిపోతారు ఇక్కడ. అయ్యో అయ్యో, చైనా ఇవన్నీ చెప్పొద్దు. ఇక్కడ చాలా చేయించుకుంటారు. ఓ అవునా? ఏం లేదన్నయ్య, వీళ్ళు ఏంటి ఇక్కడికి వచ్చారు? ఏమైతుంది ఇక్కడ సమ్మర్ హాలిడేస్ లో ఏమైతుంది? సమ్మర్ హాలిడేస్ లో చలికాలం కదా, సమ్మర్ హాలిడేస్ లో పిల్లల కోసం చర్చిలో ఏం చేస్తారు తెలుసా? కూర్చోబెట్టి తాగిపిస్తారు రసన. ఫ్యాన్ల కింద తిండి పెడతారు, తాగిపిస్తారు, పడక పెడతారు. అంతే కదా? బెకబెక బెకబెక బెకబెక. అరే బెకబెక. అయితే పిల్లలు దీన్ని VBS అంటారు. ఏంటి VBS? వెరీ బ్యాడ్ స్కూల్. వెరీ బ్యాడ్ స్కూల్ కదా. వెకేషన్ బైబుల్ స్కూల్. వెకేషన్ బైబుల్ స్కూల్. బెకబెక అంటే ఏం చేస్తారు? బైబుల్ నేర్చుకుంటారు. అవునా పిల్లలు? మీరు బైబుల్ నేర్చుకుంటారా? ఏముంటది? యేసే గురించి ఉంటది. ఇష్టమేనా మీకు? సో నైస్. పిల్లలు చూస్తే చాలా చూడముచ్చట్టుకున్నారు. ఐ లవ్ యూ. బెకబెక. మా ఆవిడ చచ్చిపోయింది అన్నయ్య. అరే నువ్వేడొక నీ ఆవిడ గురించి. నువ్వు ఇక్కడ ఇండియాలో ఆవిడ దొరకలేదా? ఇక్కడ ఫ్రాక్స్ అని నల్లకుంటాయి అన్నయ్య. అయ్యయ్యో, ఎందుకురా నీకు? సరే, ఈ రోజు మా పిల్లలు ఏమేమి నేర్చుకున్నారు తెలుసా? ఏం నేర్చుకున్నారు? వాక్యాన్ని నేర్చుకున్నారు, మంచి స్టోరీ నేర్చుకున్నారు, పాట నేర్చుకున్నారు. నా స్టోరీ చెప్పేవా? నీ స్టోరీ కాదురా. నీ స్టోరీ ఏముంది చెప్పడానికి? మా ఆవిడ చచ్చిపోయిందండి. అరే నీ ఆవిడ చల్లకుండా ఆ స్టోరీ కాదురా అది. అరే నువ్వు ఆపు. ఇది మేము లూయిస్ గురించి నేర్చుకున్నాం. ఏంటి? నూడిల్స్. నూడిల్స్ కాదు. అరే చైనా నువ్వు అన్ని నూడిల్స్ తినడమేనా? కాదు కాదు, లూయిస్ అనమాట. నాయిస్ కాదురా, లూయిస్. ఓకే ఓకే. ఆమె ఏం చేసింది తెలుసా? నాకేం తెలుస్తుంది? అదే విను. వీళ్ళు నేర్చుకునే రోజు లూయిస్ ఆమె ఏసని తెలుసుకొని హార్ట్ లోకి పిలిచి, నాకు హార్ట్ లేదు అన్నయ్యా. అయ్యో, ఏమైందా నీ హార్ట్? మా ఆవిడకి ఇచ్చేస్తానయ్యా. అయ్యో, మా ఆవిడేమో చచ్చిపోయింది. అయ్యయ్యో, ఎన్ని కష్టాలు రా వీడికి. బాధలు ఎమోషనల్ గా మనం టార్చర్ చేస్తున్నాము. అయ్యో, అయితే ఈ అమ్మాయి ఉంది, నన్నే చూస్తుంది, సిగ్గేస్తుంది. మరి ఎవర్రా? అక్కడ అమ్మాయి నన్ను చూసి మూతి వంకర పెడుతుంది. ఆమె పేరు అమూల్ మిల్క్. ఆమె ఏంటి? అమూల్ మిల్క్? కాదు కాదు, ఏమైనా ఏం పేరు? ఈ పేరు అమూలు మూతి వంకర. అమూలు మూతి వంకర. సరే, అయితే ఫన్నీ. మరి ఆ స్టోరీలో ఆ లూయిస్ ఏం చేసిందంటే దేవుని అడిగింది అనమాట. ఏం అడిగింది? నా ఆవిడ చచ్చిపోయింది అన్నయ్య. అరే ఆపరా మీ ఆవిడ గురించి. అయితే ఆమె ఏం అడిగింది? వాళ్ళ ఆయన గురించి అడిగిందా? వాళ్ళ ఆయన గురించి అడగలే విను. ఇప్పుడు ఇది తప్ప ఇక వేరే లేదా? అయితే దేవుణ్ణి ఆమె నాకు ఒక్క పేర్ ఆఫ్ షూస్ ఇచ్చాడు అని అడిగితే దేవుడు 2 పేర్ ఆఫ్ షూస్ అడిచాడు అనమాట. ఒక్క పేర్ ఆఫ్ డ్రెస్ అడిగితే ఏమి ఇచ్చాడు? వేసే 2 పేర్. నేను ఒక్కటి కూడా అడిగితే ఒక్క భార్య కూడా ఇస్తలేడన్నయ్యా. ఆ భార్యను ఒక్కరిని అడగాల, ఇద్దరిని అడగద్దు. నీ బాధ అంతా మీ టెన్షన్ మీరు అట్లా చేస్తారా? అయితే ఆమె యేసుని అంగీకరించింది. అలాగే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. సో నైస్. మీరు కూడా యేసుని అడుగుతారా? ఏది కావాలంటే ఇస్తాడా? నిజంగా అది అవసరమైతే ఖచ్చితంగా ఇస్తాడు. సో నైస్. మీరు చాలా చక్కగా ఉన్నారు VBS కి. సో నైస్. అయితే మేము ఒక పాట నేర్చుకున్నాం ఫ్రాగి. వెక్క 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 వెక్ 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 వెక్క 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 వెక్ వెక్ వెక్. ఏంటి అది? సాంగ్. అది నీ సాంగ్ రా, మా సాంగ్ కాదు. కాదా? కాదు. మేము ఒక పాట నేర్చుకున్నాం. ఏం తెలుసు అది? పీ పీ పిచ్చుక చిన్న పిచ్చుక. పాడతావా? ఓకే పాడు. పీ పీ పిచ్చుక పీ పీ పిచ్చుక చిన్న పిచ్చుక పిచ్చి పిచ్చుక. పిచ్చి పిచ్చుక చిన్న పిచ్చుక. సారీ సారీ సారీ.
నవ్వుతున్నారండి ఈ అమ్మాయిలను చూసి. నన్ను అట్లా మారితే నవ్వుతారు మళ్ళా. సరిపడు. పీ పిచ్చుక చిన్న పిచ్చుక, పీ పిచ్చుక చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మ. తాగవమ్మ. తాగవమ్మ కాదు, ఆగవమ్మ. ఓ సారీ, ఆగవమ్మ. రెక్కలు విప్పి పైకి ఎగిరి నా నోట్లోకి వచ్చాయి. బాగా ఏం చెప్తున్నారా? ఓ సారీ, ఇక్కడ రైతులు అయ్యగారు. ఓ సో నైస్. అయ్యగారు స్మార్ట్గా ఉన్నారు. అమ్మగారు ఎక్కడ? ఓ అమ్మగారు ప్రైజ్లా. అమ్మగారు కూడా స్మార్ట్గా ఉన్నారు. ఇద్దరు ఆపోజిట్ కూర్చొని చూసుకుంటున్నారు. అరే నిన్ను చూడడానికి వచ్చాడు పాస్టర్ గారు. డౌటే అన్ని నాకు. ఓకే అయితే సరిగా వాడు. రెక్కలు విప్పి. ఓకే, రెక్కల రోస్ట్ చేసుకొని. అరే రెక్కల రోస్ట్ కదరా, నువ్వు తిండి వాళ్ళని ఎప్పుడు చైనాలో అది అని తినడం 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 తినడం. సరిగా పాడు. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. నాకేం తెలుసు? అరే పాడు. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. స్థలం దొరకపోతే నా నోట్లోకి వచ్చి. వా వీడి గోల సల్లగుండా. సరిగా పాడు. దేవుడే మనలను సృష్టించినాడు, దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. మరి నేను తినొద్దా? పాడు. నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు నీవు కలవరపడకు, భయపడకు నీవు కలవరపడకు. దేవుడేసు మనతో నుండగా. మా ఆవిడ చచ్చిపోయిందన్నయ్యా. దేవుడా నువ్వేం టెన్షన్ పడకరా. ఓకే ఏదో చేస్తుంది నీకోసం. నుండగా ఏసయ్య ఉండగా నాకు అండగా. ఓ పిచ్చుక నోట్లోకి వచ్చే. అట్లా కాదు, వీడికి అంతా చాలా లొల్లి ఫెయిల్. సరే బీబీఎస్ లో వాళ్ళు రేపు కూడా వస్తారంట. వస్తారా రేపు కూడా? ఓ సో నైస్. మై నేమ్ ఇస్ ఫ్రాగీ. ఐఎమ్ ఫ్రమ్ చైనా. మా ఆవిడ చచ్చిపోయింది. సరే వీళ్ళకి అందరికి టాటా చెప్పేసి మళ్ళీ వస్తారు వీళ్ళు. అవునన్నయ్య వస్తారా? మీరు కూడా లూయిస్ లాగా ప్రేయర్ చేస్తారా? మీ హార్ట్ లో జీసస్ ఉన్నాడా? నా కడుపులో బెకబెక బెకబెక. ఏంట్రా నీ బెకబెక? ఆకలన్నయ్య. అయ్యగారు కొన్ని పురుగులు కావాలి అయ్యగారు. అయ్యో పురుగులు అయ్యాడు నీకు దొరికితేలే. ఓ అక్క మీ దుకాణంలో ఈగలు ఉన్నాయా? సరే సరే వీళ్ళకి ఎంత బాయ్ బాయ్ చెప్పేస్తాం, మళ్ళీ వస్తాం, మనం మళ్ళీ కలుస్తాం. అవునన్నయ్య, నీ చెమట కారడం చూడలేకపోతున్నా. యో అవునా? ఓకే ఐ లవ్ యూ. సో నైస్. ఓ సిగ్గు. అయ్యయ్యో సరే మనం అందరం వేసే పిల్లలం కదా, మేము కూడా పాట పాడతాం, నువ్వు బ్యాగ్ లో కూర్చొని యాక్షన్ చేయి. ఓకే 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 మేము పాట పాడాలి ఇప్పుడు. పాడతారా? మేము పీపీ. ఓకే ఓకే బాయ్ చెప్పేసి. బాయ్. టాటా సీ యూ. మా ఆవిడ చచ్చిపోయింది అన్నారు. వీడికి అంతా వాడు బాధ వాడుకోడు. సో ఫ్రాగీ చూసారా, వాడు ఎంత టెన్షన్ ఎన్ని బాధలు వాడికి. మరి లూయిస్ కి ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి కదా, కానీ నేను ఏం చేసింది ఒక్కరిని పరిచయం చేయలే. ఎవరిని అడిగింది? మరి మీకు కూడా కష్టాలు బాధలు ఏమున్న అవసరం ఎవరిని అడగాల? రైట్, అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి చెప్పండి. తండ్రి మా అవసరాలన్నీ నిన్ను అడుగుతున్నాము, సాయం చేయండి యేసు నామములో ఆమేన్.